ఇది నాగ్పూర్ చాల్ ఎర్వాడ పూణేలో ఉండే గవర్నమెంట్ పార్క్. చాలా బాగా మెయింటైన్ చేస్తారు చక్కగా. ఇది వచ్చి ఎన్జిఓస్ కాలనీ అలా అంటారు కదా, అలాగా ఇది వచ్చి వీళ్ళది ఎంప్లాయీస్ వెల్ఫేర్ కాలనీ. అందులో ఉన్న ఒక పార్క్ బుద్ధిజం థీమ్గా పెట్టుకుని చాలా బాగా చేశారు. చాలా ఓల్డెస్ట్ పార్క్ ఎర్వాడలో ఉంది ఇది. అంటే నాగ్పూర్ చాల్ అని చెప్పి అక్కడ ఒక ఏరియాలో ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ ఉంది. దాని లోపల కట్టున్న ఒక గవర్నమెంట్ మెయింటైన్డ్ పార్క్ ఇది. చాలా బాగుంటుంది. ఈవినింగ్స్లో పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఒక సైడు, వాకింగ్ చేయడానికి వాకింగ్ జోన్ ఒక్కసారి, పెద్దవాళ్ళకి మధ్యలో కూర్చొని టైంపాస్ చేయడానికి మంచిగా పార్క్. ఇలా మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. కొన్ని ఏళ్ళుగా చూస్తున్నాము. ఎవరు పాలిటిక్స్ మారినా ఈ పార్క్ అది చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కానీ, క్లీన్లీనెస్ కానీ, చెత్త కుండీలు మెయింటైన్ చేయడం కానీ, అన్ని సరౌండింగ్స్ క్లీన్గా పెట్టుకోవడం కానీ, ఆ బుద్ధిజం థీమ్ మెయింటైన్ చేసి చాలా బాగా పెట్టుకున్నారు. ఒక ½ అన్ అవర్ వాకింగ్ చేసినా కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆ చెట్ల ఆకుల వాసన, ప్రత్యేకంగా నడుచుకునే పాదం. సాయంకాలంలో అయితే మంచి రష్ ఉంటారు. ఈ ఏరియాలో వాళ్ళకంతా ఇది కామన్ ప్రాపర్టీ, కామన్ ఏరియా కాబట్టి పిల్లలు అయితే చాలా చక్కగా వచ్చి పార్క్లో ఆడుకుంటూ ఉంటారు. మాకు కొద్దిగా చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్స్లో ఊరికే ఒక 1 hour 45 minutes వచ్చి వాకింగ్ చేసుకుంటాం. చాలా బాగుంటుంది. తప్పక చూడాల్సిన, ఎంజాయ్ చేసిన పార్క్. బుద్ధుడి యొక్క అతని ప్రాథమిక దశలో నుంచి చివరి వరకు వచ్చిన ఇది ఆ పార్క్ థీమ్. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నాకు నచ్చింది. ఇదేమో ఎర్వాడలోనే నాగ్పూర్ చాల్లో ఉన్న ఒక సాయిబాబా మందిరం. మొదట పూణేకి వచ్చినప్పుడు ఈ సాయిబాబాని నేను మొదట ఎక్కడం ప్రారంభించాను. చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. పక్కనంతా మార్కెట్ ఏరియా, నగలంగుళ్ళు అన్నీ ఉంటుంది. బట్ ఆ గుడి మటుకు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పటికి నేను 22 ఏళ్ళుగా ఈ బాబా మందిరానికి వస్తున్నాను. ఇది వచ్చి చాలా ఫేమస్ ఈ ఏరియాలో. నాగ్పూర్ చాలా బాబా మందిరం అంటే చాలా బాగుంటుంది. విగ్రహం కానీ, మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఒక పోలీస్ స్టేషన్ నాగ్పూర్ చాలా. ఆ పోలీస్ స్టేషన్ పక్కనే, అంటే అక్కడ నుంచి కంటోన్మెంట్ ఏరియా, మిలిటరీ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ రోడ్. అక్కడ ఒక తుల్జా భవాని మాతని వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ పరిస్థితుల్లోనే పెట్టుకొని ఉన్నారు. ఆ అమ్మవారికి నేను ఈరోజు నిమ్మకాయలు మారేస్తాను. నేను అప్పుడప్పుడు శుక్రవారాలు అనుకున్నప్పుడు నడిచి వెళ్తుంటాను. మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 2.25 కిలోమీటర్ పడుతుంది. ఆ రోడ్ని ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు. ఆ రోడ్లోనే పోలీస్ స్టేషన్ దీంట్లో ఉంటుంది. అది చాలా బాగుంటుంది అమ్మవారు. నాకైతే నమ్మకం. తుల్జా భవాని అనేది మహారాష్ట్ర వాళ్ళకి చాలా, మహాలక్ష్మి కొల్హాపూర్ లాగా తుల్జా భవాని అనేది చాలా ఫేమస్ అయిన అమ్మవారు. ఇక్కడ కొలుస్తుంటారు. అమ్మవారు 1000 రూపాయల దిశకృష్టి ఉంటుంది. చాలా విశేషమైన అమ్మవారు. నాకైతే చాలా ప్రత్యేకించి నమ్మకం. శుక్రవారం వెళ్ళి ఆమెకి నమ్మకాలు మాల సమర్పిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు, బాబా గారి ఆశీస్సులు పుష్కలంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా, నిదానంగా, భద్రంగా ఉండండి. జై బాబాకి.